రైట్ పవన్, వైఎస్ షర్మిల జగన్ ను కలవబోతున్నారు ఈ రోజు. సో ఆయన కుమారుడి పెళ్లి పత్రికను జగన్ కు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తర్వాత డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పెద్దలతో కూడా మంత్రాలు జరగబోతున్నారు. ఆమె ఏపీ పగ్గాలు చేపట్టబోతున్నారు కాబట్టి. అండ్ దీనికి సంబంధించి గతంలో అయితే ఏపీ పగ్గాలు చేపట్టొద్దు అని చెప్పేసి జగన్ రాయబారాలు పంపడం జరిగింది షర్మిలకి. దాన్ని ఆమె తిరస్కరించింది. ఇప్పుడు వీరిద్దరి మధ్య భేటీ ఏం చర్చకు తెరలేపుతుంది అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి అయితే ఆమె స్పష్టమే చేసింది, ఇది మా వ్యక్తిగత భేటీ మాత్రమే అని చెప్పేసి ఆమె స్పష్టం కూడా చేసింది కాంగ్రెస్ పార్టీకి. రైట్, నిజమే. చూస్తే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల తన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డితో నేడు తాడేపల్లిలో సమావేశం కానున్నారు. తన కుమారుడు ఆయన మేనల్లుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ కు రావాలని షర్మిలకు జగన్ నుంచి సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఆమె విజయవాడ రానున్నారు. తాడేపల్లి వెళ్లి జగన్ కు పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానించాక నేరుగా గన్నవరం వెళ్లి ఢిల్లీ బయలుదేరుతారు. తన విజయవాడ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని ఆమె కాంగ్రెస్ నేతలకు తెలియజేసినట్లు సమాచారం. పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఈ ఉదయమే ఢిల్లీ వెళ్తున్నారు. వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి కాబోయే కోడలు ప్రియల వివాహం నేపథ్యంలో తొలి పెళ్లి కార్డును ఇడుపులపాయలోని తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఘాటు వద్ద పెట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేడు పెళ్లి కార్డును అన్న జగన్ రెడ్డికి ఇచ్చి పెళ్లికి ఆహ్వానించడానికి ఇడుపులపాయ నుండి అమరావతికి బయలుదేరనున్నారు. అయితే సీఎం జగన్ రెడ్డి కాకినాడ పర్యటన ఉండడంతో షర్మిలకు సాయంత్రం సమయం ఇవ్వడంతో షర్మిల అన్న జగన్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం కలవనున్నారు. కలిసి పెళ్లి కార్డు ఇవ్వడమే కాకుండా నేను కాంగ్రెస్ లో చేరి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నాను అని అన్నతో డైరెక్ట్ గా చెప్పే రాత్రికి షర్మిల ఢిల్లీ బయలుదేరుతారు అని తెలిసింది. చాలా కాలంగా ఇద్దరి మధ్య వైరం నడుస్తున్నందున డైరెక్ట్ గా కలిసి చెబితే అన్న జగన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో అని చర్చనీయాంశంగా మారింది. ఇక కాంగ్రెస్ లో చేరవద్దని రాయబారాలు చేసినప్పటికీ షర్మిల అన్న జగన్ మాటకు ఒప్పుకోలేదని తెలిసింది. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా కలిసి చెప్పే ఢిల్లీ వెళ్తారని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు సాయంత్రం అన్నా చెల్లెల మధ్య ఏమి జరగబోతోందని ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ అధిష్టానాన్ని కలుస్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి తల్లి విజయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపై చేరుకున్న షర్మిల తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. కుమారుడు రాజారెడ్డి కాబోయే కోడలు ప్రియతో కలిసి ఘాటు వద్ద చేరుకుని వారి ఆహ్వాన పత్రికని తండ్రి సమాధి వద్ద పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ రోజు జగన్ తో భేటీ కాబోతోంది. అంటే పెళ్లి పత్రికనివ్వడానికి వైఎస్ షర్మిల జగన్ తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్లబోతోంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ వైఎస్ షర్మిల ఈరోజు నిన్న ఇడుపులపాయలో ఇప్పుడు కూడా ఇడుపులపాయలో ఉన్నారు. నేను కార్డును వైఎస్ కార్డు పెట్టి ప్రార్థన చేసి నిర్వహించడం జరిగింది. ఈ రోజు అదే కార్డుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి తన అన్నను నిన్ననే టైం తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు జగన్ రెడ్డి ఈ రోజు ఉదయం కాకినాడ పర్యటన ఉండడంతో సాయంత్రం టైం ఇచ్చారు, సాయంత్రం వచ్చి కలవాలని. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఇడుపులపాయలు ప్రస్తుతం ఇడుపులపాయలో షర్మిల ఉన్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరి అమరావతికి వెళ్తారు. సో అక్కడ ఆయన జగన్ కి ఈ రోజు వాళ్ళిద్దరు భేటీ కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇద్దరి మధ్య చాలా కాలంగా ఇద్దరు నడుస్తుంది కాబట్టి ఇద్దరు మాట్లాడతారు. సో ఈ రోజు ఫస్ట్ టైం అంటే వెడ్డింగ్ కారణంగా కేవలం ఇన్విటేషన్ కారణంగా వెళ్తున్నట్టు మనకు సమాచారం ఉంది. సో కార్డు ఇచ్చిన తర్వాత సాయంత్రం 4కు రమ్మన్నారు. సో కార్డు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా ఆయనకి చెప్పే ఢిల్లీకి వెళ్తారనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఒక ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశం మారింది. సో ఎందుకంటే ఇప్పటికే రాయబారం పంపారు, నడిపారు, ఒప్పుకోలేదు పార్టీ నుంచి డ్రాప్ అయ్యేదానికి. ఆమె ఇప్పుడు కార్డు ఇచ్చిన కార్డు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా చెప్తారు. ఎందుకంటే ఈ రోజు నైట్ రేపు
ఈ రోజు నైట్ ఫ్లైట్ లో వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో డైరెక్ట్ అందరూ చెప్తే తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ చేరుతున్నారు, కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు అని చెప్తారని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. డైరెక్ట్ చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కూడా సాయంత్రం 4 పోలీసులు ఈ